అందరికీ హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనం కరివేపాకు కారం పొడి రెసిపీ ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినపగుండ్లు ఈ 2 గోల్డెన్ కలర్ వచ్చినాక 1 స్పూన్ ధనియాలు వేసి బాగా కలపండి. 1/8 వంతు మెంతులు వేసి మీకు వీలైతే ఇంగువ కూడా వేసుకోండి. 10 లేదా 15 ఎండుమిరపకాయలు వేసి గుమగుమల వాసన వచ్చేంత వరకు వేయించండి. మనం ముందుగానే కడిగి ఎండబెట్టుకున్న కరివేపాకు వేసి బాగా లైట్గా ఫ్రై చేయండి. ఇవి చల్లారేసరికి మనం ముందుగా తొక్కలు తీసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని మిక్సీలో వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేయండి. అదే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి ఈ ముందుగానే గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిని కూడా ఒక పల్స్ ఇచ్చి గ్రైండ్ చేయండి. అంతే, కారం పొడి కరివేపాకు కారం రెడీ అయిపోయింది. ఇలా చేయడం వల్ల మనకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.